Hey guys, good morning. This is Mauly and welcome back to my YouTube channel Mauly Travel Vlogs. సో దీనికి ముందు వీడియో మీరు చూసుంటారు కదా, నేను వచ్చి సింక్లా టాప్కి వెళ్ళాను కదా. సో సింక్లా టాప్ నుంచి నేను నైట్ వచ్చేసాను, చూసుంటారు కదా ఆ వీడియో. అది మళ్ళీ వెనక్కి వచ్చాను అనమాట. సింక్లా టాప్కి వెళ్ళి నేను మనాలికి వెనక్కి వచ్చేసాను. ఆ వీడియోలో చెప్పుంటాను కదా ఇంకొక రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనేసి. యాక్చువల్గా ఏంటంటే నేను మనాలిలో ఉన్నాను ప్రస్తుతానికి. ఇదే మా రూమ్ అనమాట. ది స్ప్రూస్ మ్యాన్షన్ అని చెప్పేసి ఇదే మా రూము. సో ఇక్కడ నుంచి స్పిటి వ్యాలీ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. స్పిటి వ్యాలీ రైడ్ అనమాట. సో ఇది గ్రూప్ రైడ్, టూర్ ఆపరేటర్స్తో వెళ్తున్నాం మేము. ఇది వచ్చి గ్రూప్ రైడ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఈజ్ ఎ రైడ్ ఆఫ్ 10 days అనమాట. ఇట్స్ రైడ్ ఆఫ్ 10 days, 1 week అని చెప్పొచ్చు యాక్చువల్గా. 1 week ఫుల్ రైడ్, 1 week, వన్ డే రెస్ట్ అనమాట. సో కాబట్టి ఇట్స్ ఓవరాల్ 10 days రైడు. సో మనాలి నుంచి స్పిటి అనమాట. ఈరోజు అయితే జీబీకి వెళ్తున్నాం ఈరోజు. సో నాతో పాటు మనోజ్ అండ్ గోపి ఉన్నారనమాట. నేను వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేపిస్తాను. మనం జీబీ కట్ట వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడైనా ఆపినప్పుడు మనం అయితే ఇంట్రొడ్యూస్ చూపిస్తాను. గోపి మనోజ్ తెలుసు కదా, నాతో పాటు చాలా రైడ్స్ చేశారు. మేము ముగ్గురం కలిసి ఈ స్పిటి రైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మేము ఉండే హోటల్లో ఇక్కడ యాపిల్ ట్రీస్ ఉన్నాయి గైస్, చూపిస్తాను చూడండి. ఇదిగోండి యాపిల్ పిందులు ఉన్నాయి చూడండి, ఉన్నాయా? మొత్తం యాపిల్ పిందులు ఉన్నాయి ఇక్కడ చూడండి. చిన్నవి చిన్న యాపిల్, మొత్తం యాపిల్స్ చిన్నవి కూడా అనమాట. ఇది సీజన్ కాదు కదా కాబట్టి చిన్నవి ఇప్పుడే చిన్న పిందులు అయితే వస్తున్నాయి అనమాట. చూసారా? సో గైజ్, మీరు నా ఛానల్ కొత్తగా వచ్చేది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుండబోతుంది స్పిటి రైడ్. అండ్ దెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ కూడా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ నా ఛానల్లో కొన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ విలువైన ఫీడ్బ్యాక్ ఏదైనా ఇవ్వాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈసారి నేను డ్రోన్ తీసుకెళ్తున్నాను. ఐ హోప్ మిలిటరీ దగ్గర నుంచి, ఆ మిలిటరీ ఏరియాలో నుంచి రిస్ట్రిక్షన్స్ లేకపోతే కంపల్సరీ డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం. సో మంచి ప్లేసెస్ అయితే మనం షెడ్యూల్ చేసుకున్నాం అనమాట వెళ్ళడానికి, విజిట్ చేయడానికి. ఇంకా డైరెక్ట్గా నేను మిమ్మల్ని గోప్రో వ్యూలో అయితే కలుస్తాను గైస్. హే గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ మౌలీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌలీ ట్రావెల్ వ్లాగ్స్. సో దీనికి ముందు వీడియో మీరు చూసుంటారు కదా, నేను వచ్చి సింక్లా టాప్కి వెళ్ళాను కదా. సో సింక్లా టాప్ నుంచి నేను నైట్ వచ్చేసాను, చూసుంటారు కదా ఆ వీడియో. అది మళ్ళీ వెనక్కి వచ్చాను అనమాట. సింక్లా టాప్కి వెళ్ళి నేను మనాలికి వెనక్కి వచ్చేసాను. ఆ వీడియోలో చెప్పుంటాను కదా ఇంకొక రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనేసి. యాక్చువల్గా ఏంటంటే నేను మనాలిలో ఉన్నాను ప్రస్తుతానికి. ఇదే మా రూమ్ అనమాట. ది స్ప్రూస్ మ్యాన్షన్ అని చెప్పేసి ఇదే మా రూము. సో ఇక్కడ నుంచి స్పిటి వ్యాలీ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. స్పిటి వ్యాలీ రైడ్ అనమాట. సో ఇది గ్రూప్ రైడ్, టూర్ ఆపరేటర్స్తో వెళ్తున్నాం మేము. ఇది వచ్చి గ్రూప్ రైడ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఈజ్ ఎ రైడ్ ఆఫ్ 10 days అనమాట. ఇట్స్ రైడ్ ఆఫ్ 10 days, 1 week అని చెప్పొచ్చు యాక్చువల్గా. 1 week ఫుల్ రైడ్, 1 week, వన్ డే రెస్ట్ అనమాట. సో కాబట్టి ఇట్స్ ఓవరాల్ 10 days రైడు. సో మనాలి నుంచి స్పిటి అనమాట. ఈరోజు అయితే జీబీకి వెళ్తున్నాం ఈరోజు. సో నాతో పాటు మనోజ్ అండ్ గోపి ఉన్నారనమాట. నేను వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేపిస్తాను. మనం జీబీ కట్ట వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడైనా ఆపినప్పుడు మనం అయితే ఇంట్రొడ్యూస్ చూపిస్తాను. గోపి మనోజ్ తెలుసు కదా, నాతో పాటు చాలా రైడ్స్ చేశారు. మేము ముగ్గురం కలిసి ఈ స్పిటి రైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మేము ఉండే హోటల్లో ఇక్కడ యాపిల్ ట్రీస్ ఉన్నాయి గైస్, చూపిస్తాను చూడండి. ఇదిగోండి యాపిల్ పిందులు ఉన్నాయి చూడండి, ఉన్నాయా? మొత్తం యాపిల్ పిందులు ఉన్నాయి ఇక్కడ చూడండి. చిన్నవి చిన్న యాపిల్, మొత్తం యాపిల్స్ చిన్నవి కూడా అనమాట. ఇది సీజన్ కాదు కదా కాబట్టి చిన్నవి ఇప్పుడే చిన్న పిందులు అయితే వస్తున్నాయి అనమాట. చూసారా? సో గైజ్, మీరు నా ఛానల్ కొత్తగా వచ్చేది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుండబోతుంది స్పిటి రైడ్. అండ్ దెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ కూడా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ నా ఛానల్లో కొన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ విలువైన ఫీడ్బ్యాక్ ఏదైనా ఇవ్వాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈసారి నేను డ్రోన్ తీసుకెళ్తున్నాను. ఐ హోప్
మిలిటరీ దగ్గర నుంచి, ఆ మిలిటరీ ఏరియాలో నుంచి రిస్ట్రిక్షన్స్ లేకపోతే కంపల్సరీ డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం. సో మంచి మంచి ప్లేసెస్ అయితే మనం షెడ్యూల్ చేసుకున్నాం అంటే వెళ్ళడానికి, విజిట్ చేయడానికి. ఇంకా డైరెక్ట్గా నేను మిమ్మల్ని గోప్రో వ్యూలో అయితే కలుస్తాను గైస్. ఓకే గైస్, మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరేస్తున్నాం. సో నిన్న చూపించాను కదా నా వెహికల్ ఇదే అనమాట, చూడొచ్చు మీరు. ఇదే మన హిమాలయన్ అనమాట. నిన్నటి నుంచి సింక్లో టాప్ కూడా ఇదే తీసుకెళ్ళాను. సో మన ఛానల్ లోగో అయితే ఇక్కడ స్టిక్ చేశాను అనమాట. నిన్న స్టిక్ చేయలేదు, ఈరోజు స్టిక్ చేశాను చూడండి, మోదీ ట్రావెల్ వ్లాగ్స్. సో ఇదే అనమాట. వెహికల్ నెంబర్ వచ్చి HP 669311. సో నేను మీకు రైడ్ టీమ్ ఉంది అని చెప్పాను కదా. సో ఇంతమంది అనమాట లోపల. ఇవన్నీ బైక్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ అనమాట ఫుల్ బైక్స్. సో మనోజ్ అండ్ దెన్ గోపి కూడా లోపలికి వెళ్ళి ఉన్నారు బైక్ కలెక్ట్ చేసుకోవడానికి. నాకెందుకు ముందుకు వచ్చేదంటే నేను నిన్నే కలెక్ట్ చేసుకోండి కాబట్టి నాకు బైక్ ఇక్కడ సపరేట్గా ఉందన్నమాట. ఓకే గైస్, సో మనమైతే బయలుదేరి వస్తున్నాం ఇక్కడ నుంచి. ఇప్పుడే పెట్రోల్ అయితే వేసుకున్నాం అంట. ఇక్కడే ఉంది కదా ప్లేస్, అక్కడే పెట్రోల్ అయితే వేసుకున్నాం. సో పెట్రోల్ వేసుకున్న వెంటనే చాలామంది అయితే వెళ్ళిపోయారు. నేను వెనకాల అనమాట. దట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్, ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. వీ విల్ గో నౌ. మన స్పిటి రైడ్ అయితే అఫీషియల్గా స్టార్ట్ అయింది అనమాట. ఇది డే 1. ఈరోజు స్పిటి రైడ్ డే 1 అనమాట. సో లెట్స్ గో. లెట్స్ గో. చూడండి గైస్, బ్యూటిఫుల్ మనాలి హిల్స్కి గుడ్ బై చెప్పే టైం అయితే వచ్చిందనమాట. నేను దాదాపు 2 డేస్గా మనాలిలో ఉన్నాను అనమాట. ఎంత బాగుంది తెలుసు ఆ ప్లేస్. ఇది సూపర్ ప్లేస్ గైస్, అమేజింగ్ ప్లేస్. సో నా ముందు గోపి అండ్ మనోజ్ అయితే వెళ్తున్నారు. నేనైతే వాళ్ళు చేరుకుంటాను వెళ్ళేసి. నేను ఇక్కడ మొబైల్ మౌంట్ పెడతాం అనుకున్నాను కానీ దీంట్లో ఈ బైక్లో వైబ్రేషన్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఎక్కడ కెమెరా ఈ స్టెబిలైజేషన్ ఉంటుంది కదా, అది పోతుందేమో అని చెప్పేసి భయపడి పెట్టలేదు. లెట్స్ గో. సో మనోజ్ అండ్ దెన్ గోపి వచ్చి 450cc అయితే తీసుకున్నారు. మనది వచ్చి 411cc అనమాట. సో నా ముందర గోపి వెళ్తున్నాడు, గోపి ముందర అయితే మనోజ్ వెళ్తున్నాడు. సో వాళ్ళిద్దరు వచ్చి సెనా ఇంటర్కామ్ అయితే కాంటాక్ట్ అయినారు. నాకు ఎటువంటి ఇంటర్కామ్ అయితే లేదు. నేను ప్రిఫర్ కూడా చేయలేదు, ఎందుకంటే నేను లాక్ చేస్తూ ఉంటాను, వాళ్ళకి బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో కాబట్టి నేను ప్రిఫర్ కూడా చేయలేదు అనమాట. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఈరోజు నాకు తెలిసి మీ జిబి దాకా వెళ్తున్నాం. జిబి పెద్ద దూరం లేదు, జస్ట్ 98 కిలోమీటర్స్ అంతే మనాలి నుంచి. కాబట్టి చాలా లేట్గా అయితే బయలుదేరుతాం ఈరోజు మేము. టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 3 o'clock అవుతాం టైము, 2:55. సో 3 o'clock అనమాట. స్లోగానే వెళ్దాం. పెట్రోల్ అయితే ఫుల్ చేసాము. అనమాట. సో కాబట్టి స్లోగానే వెళ్దాం. ఈ మధ్యలో అయితే ఒక లంచ్ పాయింట్ అనేది ఉందన్నమాట. 3 o'clock లంచ్కి వెళ్తున్నారు వీళ్ళు. అల్టిమేట్ సాంగ్ వీళ్ళు, వేసుకోవాలి వీళ్ళని. చూడండి మౌంటైన్స్ చూడండి గైస్ ఎలా ఉందో. వెరీ గుడ్ మౌంటైన్స్. బియాస్ రివర్ చూడండి, బియాస్ రివర్. ఇంకొంచెం మొదట చూపిస్తాను. నీళ్ళు పెద్దగా లేవు. ఇదిగో చూడండి బియాస్ రివర్, చూసారా? నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, ఏందబ్బా చాలా తక్కువ ఉన్నాయబ్బా నీళ్ళు. నేను లాస్ట్ టైం వచ్చేప్పుడు ఎన్ని ఉన్నాయి సార్ నీళ్ళు. హార్సెస్ చూడండి, వైట్ హార్స్. వా, ముందు చూడండి కదా ఎలా ఉందో. అదిరిపోలా అట్లే. వేరే లెవెల్ వ్యూ, ఇదంతా వేరే లెవెల్. మనాలినా మజాకా. ఇక్కడ పక్కన చూడండి బియాస్ రివర్. ఇక్కడే లాస్ట్ టైం ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది, కడుతున్నా చూడండి. ఇక్కడే వచ్చి ల్యాండ్ స్లైడ్ అయింది అనమాట. ఆడపోతాను నీళ్ళు, బియాస్ రివర్ నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి గైస్. చాలా తక్కువ ఉంటాయి, అంత తక్కువ ఉన్నాయి. ఏంటో ఈ బియాస్ రివర్లో పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, పెద్ద రౌండ్గా రాళ్ళు ఉంటాయి అనమాట. అది చూడండి.
బియాస్ రివర్. సో ఈ రివర్ వచ్చి పాకిస్తాన్కి వెళ్దాం అనమాట. ఇండియాలోనే ఎండ్ అయిపోతుంది ఇది, పాకిస్తాన్కి అయితే వెళ్దాం. చూడండి బియాస్ రివర్, అవంతా స్టేజ్ చూడండి. రివర్ పక్కనే చిన్న చిన్న స్టేజ్ వేస్తున్నారు చూడండి, అమేజింగ్. ఈ కొండ చూడండి. సో మనం అయితే టువర్డ్స్ కులు వెళ్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు టువర్డ్స్ కులుకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు వచ్చి త్రూ అటల్ అయితే వస్తాం. ఇది ఒక సర్క్యూట్ అనమాట, ఫుల్ సర్క్యూట్ అనమాట, స్పిటి వ్యాలీ ఫుల్ సర్క్యూట్. ఐఎమ్ ఎక్సైటెడ్ టు డూ ద స్పిటి వ్యాలీ గైస్. సో ఈరోజు ఫస్ట్ డే మనం మనాలి నుంచి జిబీకి అయితే వెళ్తాం. జిబీలో హాల్ట్ అనమాట. వీళ్ళంతా మా రైడర్స్ గ్రూపే. నేనైతే కొంచెం దూరం బాగా రైడ్ చేసుకొని వచ్చాను అనమాట. సో వస్తే ముందర చూడండి పారాగ్లైడింగ్, ఇది బోట్, ఇది పారాగ్లైడింగ్ అంటాను, రివర్ రాఫ్టింగ్ బోట్ అనమాట ఇది. సో ఇదంతా రివర్ రాఫ్టింగ్ జరుగుతుంది చూడండి, చాలా ఎక్కువ రివర్ రాఫ్టింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి. అబ్బో చాలా బోట్ ఉన్నాయి చూడండి. ఎదురుగా కొండ చూడండి కదా చాలా ఉందో, వేరే లెవెల్ కొండలు. ఓకే మొత్తం రివర్ రాఫ్టర్ కౌంటర్సే. బియాస్ రివర్ ఇంకా మన పక్కనే వస్తాం చూడండి. బాగా ఆకలిగా ఉంది. వీళ్ళు ఎక్కడ నిలుపుతారో లంచ్కి వెళ్తే అర్థం కావట్లేదు. That's okay. నా టెంపో ట్రావెలర్. ఈ రివర్లోనే అసలు రివర్ రాఫ్టింగ్ చేస్తారనమాట. బియాస్ రివర్ ఫేమస్ మనాలిలో రివర్ రాఫ్టింగ్ చేయడానికి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా కుల్లు అనమాట. ఇది ఎన్ని ఉన్నాయండి కౌంటర్స్. సో లైట్ వర్షం అయితే స్టార్ట్ అయింది కదా, చూడండి ప్లేస్ చూడండి ఎలా ఉందో. ఈ కొండలు సూపర్ అసలు ఈ ప్లేస్ మొత్తం. లైట్ వర్షం అయితే అవుతా ఉంది. ఇంకా మేమైతే లంచ్కి అయితే స్టాప్ చేయలేదు. అక్కడ ఒకసారి స్టాప్ చేస్తాం కదా లంచ్కి అనుకున్నాను, కానీ ఎందుకు స్టాప్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. ఎంత టైం ఎంత అవుతుందో, 4:30 అవుతుంది. 4:30 వరకు కూడా వీళ్ళు లంచ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఎందుకు అసలు ఏం అర్థం కావట్లేదు. బియాస్ రివర్ చూడండి పక్కనే పోతుంది. కొండంతా చూడండి ఎలా ఉందో, సూపర్ మౌంటైన్స్. ఎక్సలెంట్ కదా, కొండంతా సూపర్గా ఉంది అసలు. వర్షం కానీ పడకుండా ఉంటే బాగుండేది. అబ్బా భలే ఉంది చూడడానికి. చూడండి ఈ పక్క మౌంటైన్స్ మధ్యలో అయితే నీకు ఇది పోతుంది రోడ్ అనమాట. ఈ పక్క మౌంటైన్ మధ్యలో రోడ్ పోతుంది. ఓకే గైస్, సో మేము ఇక్కడే అయితే లంచ్ చేసాం అనమాట. అందరూ వెళ్ళిపోయారు, మేము మాత్రం స్టాప్ చేసి లంచ్ చేసాం, ఎందుకంటే బాగా ఆకలిగా ఉంది కాబట్టి. సో ఇక్కడ మేము లంచ్ చేసాం అనమాట. సో లంచ్ అయితే అయిపోయింది, ముగ్గురికి కలిపి 580 రూపీస్ అయితే అయిందనమాట. బాగా తిన్నాం. చపాతీలు అయితే వేరే లెవెల్ గైస్, ఎక్సలెంట్గా ఉండేది. ఐ మీన్ చపాతీ అంటాను, పుల్కా. ಆಯ್ತು ಮನೋಜ್, ನಿಂದು ಆಯ್ತಾ? See you at Ghibli. ఓకే, ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వస్తున్నాం. లెట్స్ గో. వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి బాగానే. నా రెయిన్ గేర్ మొత్తం నేనైతే బ్యాకప్ వెహికల్ అయితే ఇచ్చేసాను అనమాట. నాట్ షూర్ ఈరోజు నాకు రెయిన్ గేర్ దొరుకుతుందా లేదా అని అయితే ఐడియా లేదు. మోస్ట్లీ దొరకదు అనుకుంటున్నాను. ఒక్కసారి బ్యాక్ వాళ్ళు ప్యాక్ చేస్తారంటే మళ్ళీ ఓపెన్ చేయరనమాట. సో చాలా కష్టం. అందుకోసమే సరే ఎట్లా రెడీ చేసి వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాను. వాళ్ళు ఇంకా కొంచెం ముందర వెళ్తే ఒక ఇది వస్తుందన్నమాట. ఏంటది, ఒక టనల్స్ వస్తాయన్నమాట. టనల్స్ ముందర ఆపారంట.
అన్నా జాకెట్లు ఉంటే కొనుక్కోవచ్చు. కొనుక్కొని పోయినా కానీ మళ్ళీ మనకి ఆ లగేజ్ అంతా పెట్టుకోవాలంటే చాలా కష్టం గైస్, అదే విషయం. ఇక్కడ ఆపున్నారు వీళ్ళు. మా వాళ్ళంతా అక్కడ ఆపున్నారు లంచ్కి. ఓకే గైస్, మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరి వస్తున్నాం. ముందు టనల్ చూడొచ్చు. పోలీస్ మిలిటరీ వెహికల్ అయితే వస్తాం చూడండి. టనల్ చూడండి కదా ఎలా ఉందో. ఈ టనల్ వచ్చి మెయింటెనెన్స్ పెద్దగా ఉండదు, వేరే టనల్ లాగా ఉండదు ఈ టనల్ అనమాట. ఎందుకంటే చూడండి అట్టని చూడండి, ఈ టనల్ ఫుల్ ఏందో మరి ఈ టనల్ అంతగా మెయింటెనెన్స్ చేయలే. ఎంత డస్ట్ చూడు. ఈ సైడ్ అంతా ఫినిషింగ్ చేయలేదు చూడండి, లెఫ్ట్ రైట్ మొత్తం ఏది ఫినిషింగ్ చేయలేదు వీళ్ళు. మరి ఎందుకో ఏంటోలే. ఈ టనల్ బాలు ఇంక వేరే టనల్ ఏదైనా కడతారా ఏం అర్థం కావట్లేదు. ఈ టనల్ క్లోజ్ చేస్తారా నాట్ షూర్. వర్షం అయితే పడుతుంది. నేను రెయిన్ గేర్ వేరే దీంట్లో పెట్టేస్తాను బ్యాకప్ వెహికల్లో. సో ఆ బ్యాకప్ వెహికల్ మన ప్లేస్కి ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి స్టే దగ్గరికి వెళ్ళి ఆపి దాన్ని చెత్తుకోవాలి. నెక్స్ట్ రేపటి నుంచి ఇంకా నేను మొత్తం రెయిన్ గేర్ మొత్తం దీనిలోనే పెట్టేస్తాను అబ్బా మన ట్యాంక్ బ్యాగ్లో. ఓకే, మనమైతే టనల్ అయితే ఎగ్జిట్ అయిపోతాం చూడండి. టనల్ ఎగ్జిట్. సో ఇక్కడ నుంచి డీవియేషన్ అనమాట. ఇక్కడ నుంచి మనకి స్పిటికి వెళ్ళడానికి డీవియేషన్. ఓ ఏందా మేడం బస్సు అండి వస్తున్నాయా? అమేజింగ్ అమేజింగ్. ఆడ బ్రిడ్జ్ చూడండి, బ్రిడ్జ్ మీద పోతాం చూడండి బస్సులన్నీ. మోస్ట్లీ అటు వెళ్ళలేమో. ఇదే కొండ, ఈ కొండ లోపలే టనల్ ఉండేది. ఓకే, ఇక్కడ ఇంకో టనల్ కడతారు, దానివల్ల దీన్ని క్లోజ్ చేస్తారు. దీన్ని మెయింటెనెన్స్ చేయలేదా, అందుకోసమే దీడు కడతాం చూడండి ఇంకో టనల్. ఓ ఇదో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు. సో దిస్ ద డీవియేషన్ టు స్పిటి వ్యాలీ. బియాస్ రివర్ మీద డ్యామ్ కట్టున్నారు చూడండి. బియాస్ రివర్ మీద డ్యామ్ కట్టినారు చూడండి. అప్పా సూపర్ కదా. ఇది ఎప్పటికైనా డేంజర్ ఈ కొండ. కట్టని చూడండి కదా, ఈ ప్లేస్ అంతా సూపర్గా ఉండదు. ఈ కొండ చూడండి. ఫస్ట్ టైం ఈ రోడ్లో వెళ్ళడం. అఫ్కోర్స్ నాకు స్పిటి రైడే ఫస్ట్ టైం అనుకోండి. ఇక్కడ ఏదో ఒక బ్రిడ్జ్ వచ్చింది చూడండి గైస్. అబ్బా ఏమని చూడండి. అగైన్ బియాస్ రివర్ పైన బ్రిడ్జ్ అన్నారు వీళ్ళు. చూడండి డ్యామ్ కట్టారు కాబట్టి బియాస్ రివర్ మొత్తం ఈ నీళ్ళు మొత్తం అట్నే ఆగుండదు. ఈ రివర్ పక్కనే ఏదో స్నాక్స్ అంగిళ్ళు పెట్టుకున్నారు.
వర్షం అయితే పడతా ఉంది. ఇక్కడ చూడండి వర్షం చూడండి. ఒక 25 కిలోమీటర్స్ అంతే కలిసి మనకి జిబిలి ఈరోజు. ఆ 25 కిలోమీటర్స్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకునే ఉంటే చాలు, వర్షం పడకుండా ఉండి. ఏదో బోర్డు వచ్చింది, ఏమో హిందీలో ఉంది, బాల్ చౌక్ ఏదేదో ఉందబ్బా, మనకి అర్థం కాలేదు. ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనుకుంటా ఇది. అవును, ఫారెస్ట్ చెక్ పోస్ట్. అబ్బో, ఈ ఏరియా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందబ్బా. ఫుల్ ఆఫ్ రోడ్, అక్కడక్కడ కొద్దిగా ఆన్ అండ్ ఆఫ్ రోడ్స్ అనమాట. కొద్దిగా ఆన్ రోడ్స్, కొంత ఆఫ్ రోడ్స్, ఆ విధంగా ఉన్నది. ఎట్లా పోవాలా? జిబీకి ఎట్లా పోవాలా? ఈ కన్ఫ్యూజను. వీడు ఎక్కడ ముందున్నాడో అక్కడ ముందుడు, ఎవరు మార్షల్. ఎక్కడ ముందు ఉండాలో అక్కడ ముందున్నాడు, ఎక్కడ వెనకాల ఉన్నాడో అక్కడ వెనకాల ఉంటాడు మెంట్లాడు. చూడండి, ఇది బియాస్ రివర్ ఫ్లో, యాక్చువల్ ఫ్లో. ఇక్కడ కూడా ఏదో ఒక డ్యామ్ కట్టున్నారు చిన్నదిగా. ఓ, ఇక్కడ పెట్రోల్ బంక్ ఉందబ్బా. రాంగ్ వచ్చాం అనుకుంటా. ఈ బండి చూడండి, తుఫాన్ అనుకుంటా, ఫోర్స్ వాళ్ళది. సూపర్ బండి అది, సిట్టింగ్ కెపాసిటీ సూపర్గా ఉంటుంది. ఎంతమంది కూర్చోవచ్చు దాంట్లో. ఏదో విలేజెస్ లోపల పోతుందబ్బా. ఈ రోడ్స్ చూడండి ఎలా ఉన్నాయో అబ్బా. సింగిల్ రోడ్లు, ఆపోజిట్ డైరెక్షన్లో బస్సులు వస్తున్నాయి. సింగిల్ రోడ్స్ మొత్తం. సూపర్ సూపర్ సూపర్. అది చూడండి, అటు చూడండి ట్రాఫిక్. సింగిల్ రోడ్స్. ఈ దారి జిబి వరకు పోతుందా, అటు నుంచి మళ్ళీ వేరే రూట్స్ ఉన్నాయి తెలుసు. కాకపోతే ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. ఆఫ్ రోడ్ రోడ్స్, ఆఫ్ రోడ్ అని కాదు, తార్ రోడ్ వేస్తున్నారు అక్కడక్కడ. కాకపోతే ఈ రోడ్డు చాలా పాతవి, ప్యాచెస్ అయితే చాలా ఉన్నాయి, పాట్ హోల్స్ అన్నీ ఉన్నాయి. ఏదో టెంపుల్ చూడండి. ఓహో, ఓకే. యాదో ఈ బ్రిడ్జ్ చూడండి గైస్, మెటల్ బ్రిడ్జ్. వా 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 వా. ఓ ఓ ఓ. సో అది పాత బ్రిడ్జ్ అనమాట, కొత్త బ్రిడ్జ్ కడతాం ఇక్కడ. కుక్కలు చూడండి. చూడ, ఇల్లులు ఎంత బాగున్నాయి అబ్బా. ఇది ఇల్లులా లేకపోతే క్యాఫే అంట, అంగడి ఏదో ఉంది. సో జిబ్లీకి ఎంత ఇంటీరియరా, ఏమో బా, మరి నాకైతే అర్థం కాలేదు. ఇది ఏదో చిన్న ఊరు వచ్చింది కదా ఇక్కడ. ఇది ఏంది ఊరు పేరు?
ఏమో ఊరు పేరు అయితే లేదు కానీ పతాంజలి అయితే బాగా బీభత్సంగా ప్రమోట్ చేస్తున్నారు ఈ ఊరిలో. రివర్ చూడండి, పక్కనే వస్తుంది రివర్. మనమైతే రివర్ని ఆనుకునే రెడీ చేస్తున్నాం. సో నేనైతే చాలా దూరం వచ్చాను గైస్. ఎందుకంటే నేను రికార్డ్ ఎందుకు చేయలేదంటే ఇక్కడ వర్షం పడుతుంది బాగా. ఓ ఇదే చూడండి, చిన్న బ్రిడ్జ్ వచ్చింది. ఇదే నా ఊరు అర్థం కాలేదు, ఇది కాదనుకుంటా. ఇలా చినుకులు పడతానే ఉన్నాయి అసలు. చూడండి, చినుకులు అయితే పడతానే ఉన్నాయి గైస్. అమేజింగ్. ఇలాంటి చినుకులు రైడ్ చేస్తూనే ఉన్నాను. నేను రెయిన్ గేర్ కూడా వేసుకోలేదు. ఇలా పడతా ఉంటే కూడా చాలా మాట ఎక్కువ పడకూడదు, వర్షం వెళ్ళిపోతాను. రోడ్లు వేరే బాగలేదు, ఫుల్గా ఆఫ్ రోడ్, అందుకని హెవీ వెహికల్స్ వేరే ఈ రోడ్లలో. ఓహో, నాకని ఈ బ్యాగ్ లేకుండా ఉంటే ఈ వాళ్ళకి పిచ్చెక్కిచ్చునేవాడు నేను. ఈ బ్యాగ్ వేరే బాగా ఇబ్బందిగా ఉండదు. ఓకే 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 కూల్. ఏదో పెట్రోల్ బంక్ ఉన్నది, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఇదేనా ఏమో బా, యాంగిల్ కరెక్ట్గా ఉందా లేదా అర్థం కావట్లేదు. ఓ ఎక్కువగా టీటీఎస్ వస్తున్నాయి ఇక్కడ చూడండి. ఇంకో బ్రిడ్జ్ చూడండి, అబ్బా బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ అయ్యా. ఎక్కడో పైకి ఎక్కుతా ఉంది కదా ఇది చూడండి, పైకి ఎక్కుతా ఉంది అట్లే. వావ్, సూపర్గా ఉంది ఇదైతే. ఈ రోడ్డు ఎంజాయ్ చేయొచ్చు. ఆఫ్ రోడ్ ఇష్టం ఉండే వాళ్ళకైతే సూపర్.